ఆ స్పీకర్ టెస్టింగ్ వీడియోలో మీ అందరికీ ఒక మాట ఇచ్చా. ఈ వీడియో కనుక 100 లైక్స్ని కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో ఒక 60 వాట్ బ్లూటూత్ స్పీకర్ని తయారు చేద్దామని. 100 లైక్స్ని కంప్లీట్ చేశారు. మరి ఇంకెందుకు లేట్, రండి ఈ బ్లూటూత్ స్పీకర్ని తయారు చేద్దాం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఫస్ట్ మనకు కావాల్సింది వచ్చేసి కొన్ని MDF షీట్స్ అనమాట. మీకు లాస్ట్ వీడియోలో ఆ ముందు వీడియోలో చెప్పిన కొద్దిగా ప్రొఫెషనల్గా చేద్దామని, అందుకే MDF షీట్స్ని అయితే తెప్పించా. వీటిపై కొంత ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నా, మీకు కనిపిస్తుంది అనుకుంటా. కొన్ని పీసెస్ని అయితే కట్ చేసుకొని తర్వాత మీకు వీటి మెజర్మెంట్స్ అయితే చూపిస్తా. నేను కట్ చేయడానికి ఎక్సెల్ బ్లేడ్ యూజ్ చేస్తా. ఇప్పుడు దీన్ని రప్ప కట్ చేసేద్దాం. టైం వేస్ట్ ఎందుకని నేను ఇక్కడ బాక్స్ని కూడా రెడీ చేసేసా. ఈ సైడ్ పీస్ విడ్త్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ అనమాట, లెంత్ వచ్చేసి 35 సెంటీమీటర్స్ అనమాట. అండ్ అలానే ఈ సైడ్ పీస్ ఉంది కదా, దీని విడ్త్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ అనమాట, లెంత్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ అనమాట. అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా ఒక బాక్స్ని రెడీ చేసుకోండి. దీనిలో యూజ్ చేసే కాంపోనెంట్స్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ 4" 4 ohm 20 వాట్ సబ్ వూఫర్ అనమాట. దీన్ని అయితే ఒకటి నేను దీనిలో యూజ్ చేస్తున్నా. అండ్ అలానే దీంతో పాటు ఒక 2 1" స్పీకర్స్ అనమాట. ఇవి 10 వాట్ 8 ohm స్పీకర్స్ అనమాట. వీటిని ఒక 2 పీసెస్ని యూజ్ చేస్తున్నా. అండ్ అలానే వీటితో పాటు మనకి బెటర్ బేస్ అవుట్పుట్ కోసం 2 ప్యాసివ్ రేడియేటర్స్ని కూడా యూజ్ చేస్తున్నా. ఇది స్పీకర్స్ వరకు అయితే. అండ్ అలానే నేను దీనిలో యూజ్ చేయబోయే మదర్ బోర్డ్ వచ్చేసి ఈ 30+30 మదర్ బోర్డ్ అనమాట. దీనిలో మనకి ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉంటుంది. ఇక్కడ 6 టెర్మినల్స్ ఉంటాయి. ఈజీగా మనం స్పీకర్స్ని అండ్ అలానే పవర్ ఇన్పుట్ని ఇచ్చేయచ్చు. అండ్ అలానే పవర్ అవడం కోసం ఈ 12 వోల్ట్ 4 amp బ్యాటరీ ప్యాక్ని అయితే యూజ్ చేస్తున్నా. దీన్ని మనమే తయారు చేసాం. ఇది లెడ్ బ్యాటరీ అనమాట. దీన్ని మనం లిథియం కింద అయితే కన్వర్ట్ చేసాం. దీని డీటెయిల్ వీడియో ఉంటుంది, ఇక్కడ మీకు ఐకార్డ్స్లో దీని లింక్ వదిలేస్తా, అక్కడ నుంచి మీరు ఈ వీడియోని చూడొచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్ని అయితే నేను యూజ్ చేస్తున్నా. స్పీకర్స్ కోసం నేను అక్కడ కొన్ని మార్కింగ్స్ అయితే వేసుకున్నా. ఇప్పుడు వీటిని నేను ఎలా కట్ చేసుకుంటానో సింపుల్ ట్రిక్ అయితే చెప్తా. ఈ విధంగా మీ ట్రిమ్మింగ్ టూల్కి ఒక 1 mm బిట్ని అయితే కనెక్ట్ చేసుకోండి. దీనికన్నా చిన్న బిట్ అయినా పర్లేదు, ఇంకా హ్యాపీ. ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్లోన కొన్ని హోల్స్ వేసుకున్నాను అనమాట. ఈ విధంగా మీకు వీడియోలో కనిపిస్తున్నట్లు మార్కులో కొన్ని హోల్స్ వేసుకోవాలి. అదేవిధంగా ఈ చుట్టూ వేసుకొని దాన్ని సింపుల్గా ట్రిమ్ చేసేయడమే. ఈజీగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఫుల్గా ఫినిషింగ్ ఇచ్చేయడమే. నీట్గా కటింగ్స్ అయితే చేసేసుకున్నా విత్ ఫినిషింగ్తో. ఈ సైడ్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా అవుట్పుట్ వచ్చిందనమాట. దీన్ని మనం కొద్దిగా టైం తీసుకొని ప్రాపర్గా శాండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. మీకు ఎలా అనిపించింది హోల్స్ వేయడం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వీటిలో స్పీకర్స్ని అయితే ఫిక్స్ చేసేసుకుందాం. ఎయిర్ లీక్ అవ్వకుండా స్టిక్ అవ్వాలి, ఇంకా స్ట్రాంగ్గా స్టిక్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ హాట్ గ్లూని అయితే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ ఆ 4 కార్నర్స్ని స్టిక్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఎగ్జాక్ట్ స్పీకర్ ఆ హోల్కి మిడిల్లో ఉందో లేదో చూసి మొత్తం హాట్ గ్లూని అప్లై చేసేయడమే. మీరు ఇందాక టైం ల్యాప్స్లో చూసుంటారు ఆ సబ్ వూఫర్ని ఏ విధంగా స్టిక్ చేసా అనేది. సేమ్ అదే విధంగా ఇట్ సైడ్ స్పీకర్ని కూడా స్టిక్ చేసుకోవడమే. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ లీక్ అవ్వకుండా స్టిక్ చేసుకోండి, అప్పుడే మనకి సౌండ్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. సింపుల్గా కనెక్షన్స్ చెప్తా, ఒకసారి చూడండి. ఈ 10 వాట్ 2 స్పీకర్స్ని నేను ప్యారలల్లో కలుపుకొని ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పీకర్ టెర్మినల్కి అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ అలానే ఈ రైట్ సైడ్ స్పీకర్ టెర్మినల్కి మన సబ్ వూఫర్ని అయితే కనెక్ట్ చేసేసా. ఈ పవర్ టెర్మినల్స్ దగ్గర మనం పవర్ ఇన్పుట్ ఇవ్వాలి. మేకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికి ప్రాపర్ లుక్స్ రావాలంటే ఫస్ట్ థింగ్ బాగా ఫినిషింగ్ చేసుకోవాలి శాండ్ పేపర్ యూజ్ చేసి. అప్పుడప్పుడు కొంతమంది కామెంట్ పెడుతుంటారు, బ్రో ఇది మీకు అదే చాలా బాగా ఫినిషింగ్ వచ్చిందని. దానికి సీక్రెట్ ఇదే, ప్రాపర్గా శాండ్ చేసుకోవాలి. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్ పేపర్స్ ఉంటాయన్నమాట, స్మూత్ హార్డ్ అని. వాటిని యూజ్ చేసి ప్రాపర్గా శాండ్ చేసుకోవడమే మంచిగా అవుట్పుట్ వచ్చేంతవరకు. చెప్పినలాగా దీనిలో ప్యాసివ్ రేడియేటర్స్ని, ప్రొఫెషనల్గా స్పీకర్స్ అన్నిటిని మొత్తానికి ప్రొఫెషనల్గా దీన్ని అయితే తయారు చేశాను. ఒకటి మిస్ అయింది, అదే దీనిపై ఒక లెదర్ స్టిక్కర్ని అటాచ్ చేస్తాను కదా, అది కొద్దిగా టైం అండ్ బడ్జెట్ ఇష్యూ వల్ల దాన్ని నేను స్టిక్ చేయలేదన్నమాట. మీరు సింపుల్గా ఒక లెదర్ స్టిక్కర్ని తీసుకొని దీనిపై నీట్గా స్టిక్ చేసుకోండి. ప్రాపర్గా ఎడ్జెస్ అన్నిటిని మంచిగా కట్ చేసుకుంటే ప్రొఫెషనల్గా అవుట్పుట్ వస్తుంది అనమాట. మీకు కావాలంటే దీని ఫ్రంట్లో ఒక జాలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 3D ప్రింటెడ్ అయినా లేదంటే PVC షీట్తోనైనా తయారు చేసుకొని
ఫ్రంట్లో ఒక జాలి యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు తప్పించి మిగతావన్నీ ఈ బ్లూటూత్ స్పీకర్లు ఉన్నాయన్నమాట. సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. లేట్ చేయకుండా దీన్ని ప్రాపర్గా టెస్ట్ చేద్దాం. ఎక్కువసేపు సౌండ్ వేస్తే కాపీరైట్ వచ్చే ఇష్యూ ఉంది కాబట్టి కొద్దిగా వినిపించా. సౌండ్ క్వాలిటీ మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ లెవెల్ సౌండ్ క్వాలిటీ అనమాట. బేస్ అయితే బేభత్సంగా ఉంది. మీకు సౌండ్ క్వాలిటీ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. మీలో చాలామంది దీన్ని తయారు చేస్తారనుకుంటున్నా. ఎంతమంది తయారు చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే నేను దీనిలో 12 వోల్ట్ 4 బ్యాటరీ ప్యాక్ని యూస్ చేశాను కదా, ఆ బ్యాటరీ ప్యాక్ ఈ వీడియోలో ఎలా తయారు చేశానో చూపించలే. ఆ బ్యాటరీ ప్యాక్పై ఒక డెడికేటెడ్ వీడియో చేశాను అనమాట. ఆ వీడియో లింక్ వచ్చేసి మీకు ఇక్కడ ఐకార్డ్స్లోనే వదిలేస్తా, లేదంటే ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది, మీరు అక్కడ నుంచైనా దాన్ని చూడొచ్చు. అండ్ అలానే ఈ బ్యాటరీ ప్యాక్ని మనం ఛార్జ్ చేయడానికి 12 వోల్ట్ 1 amp అడాప్టర్ని యూస్ చేస్తే సింపుల్గా మన ఈ బ్యాటరీ ప్యాక్ 2 or 3 అవర్స్లో సింపుల్గా ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. మీకు ఇక్కడ ఒక 2 వీడియోలు వస్తుంటాయి. ఆ వీడియోలో ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నొక్కి చూసొచ్చు. అండ్ అలానే మధ్యలో మన ఛానల్ లోగో ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ కొట్టు మామ. మళ్ళీ కలుద్దాం. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?